హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సూపర్ వీడియో అండి. ఏమంటే రీసెంట్‌గా నేను తీసుకున్న జ్యువెల్లరీ మీకు షేర్ చేయబోతున్నా. అదే వీడియో. బావుంటది చూడండి. ఎందుకు ఇంత సడెన్‌గా ఇప్పుడు జ్యువెల్లరీ కొనాల్సిన అవసరం వచ్చింది? ఎక్కడిది అంత డబ్బు? లేతే గోల్డ్ సేవింగ్స్ చేశారు కదా! గోల్డ్ కాయిన్స్‌గా కొని అదేమన్నా మార్చారా? లేతే క్యాష్ ఇచ్చి తీసుకున్నారా? ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానండి. ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చినట్లయితే వీడియో మంచిగా రీచ్ అయిద్దండి ఇంకొంతమందికి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. అలానే ఒక హైప్ ఇవ్వండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ఎందుకు ఈ జ్యువెల్లరీ తీసుకున్నానని చెప్తాను. ఈ మధ్య మొన్న ఏమైందంటే అండి, గోల్డ్ ఉన్నోళ్ళు ఫస్ట్ దాని ముందు గోల్డ్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తాను సేవింగ్స్ చేయండి, గోల్డ్ కొనుక్కోండి, అది ఇదని చాలా సేవింగ్ వీడియోస్ పెట్టాను. అది చూసి మీరు కూడా చాలామంది గోల్డ్ కొనుక్కున్నారు, మనీని దాచిపెట్టుకున్నారు. ఈ గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు ఎంత కష్టపడి సేవింగ్స్ చేసి కొనుక్కొని ఉంటారండి కదా. అలాంటప్పుడు మనం ఇష్టానికి వేసుకొని తిరగకూడదు. ఎందుకు తిరగకూడదు అంటున్నానంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయండి. ఎప్పుడైతే గోల్డ్ 1,00,000ని టచ్ చేసిందో అప్పటి నుంచి విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒక అవేర్నెస్ కోసం మీకు చెప్తున్నాను. చాలామందికి తెలియదు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. అసలు వేసుకొని బయటకెళ్ళాలంటే చాలా ప్రమాదకరంగా ఉందండి. ప్రాణాలకు కూడా ఆపదనమాట. అందుకని చెప్తున్నా. మొన్న ఏమైందంటే లాస్ట్ వీక్‌లో ఒక ఆవిడ బస్సులో వెళ్తూ ఉందండి. ఒక స్టాపింగ్ దగ్గర ఇలా చేయి పెట్టుకొని కూర్చుంది. ఇలా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. లైట్‌గా బస్సు మూవ్ అవ్వగానే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా ఎగిరి ఆవిడ మెడలో ఉన్న తాళి చైన్ని లాగేశాడండి. బస్సు స్పీడ్ అందుకుంది. ఈవిడ పెద్దగా అరిచిందనమాట. నా చైన్ అని చాలా పెద్దగా అరవగానే అక్కడ బస్ డ్రైవర్ వచ్చి టక్కని బ్రేక్ వేసేసాడు. అప్పుడే మూవ్ అవుతుంది కదా. వెయ్యగానే జనాలందరూ కిందకి దిగారు. బస్సులో ఉన్నోళ్ళందరూ దిగి పట్టుకోండి అనేటప్పుడు కొంచెం దూరమే పరిగెత్తాడు. అది ఒక కోర్ట్ అనుకుంటానండి. అక్కడ ఒక చిన్న కోర్టులు ఉంటాయి కదా, హైకోర్టు కాకుండా అలా. అక్కడ ఆ కోర్టు ముందు ఇద్దరు పోలీసులు కూడా నుంచొని ఉన్నారు. వాళ్ళు ఎదురొచ్చి పట్టుకున్నారు. జనం అంతా గబిక్కన పట్టేశారు. ఆవిడ చాలా బోల్డ్గా అరిచిందనమాట పెద్దగా. చాలామంది భయంలోనే వణికిపోతే ఈ మాట కూడా రాదు. అయితే ఆవిడ ధైర్యంగా పట్టుకొని అని అరిచేటప్పటికి పట్టుకున్నారు. ఈ అబ్బాయి అందరూ వస్తున్నారని చెప్పేసి లాగిన చెయ్యిని పాకెట్లో వేసుకోవడం ఏదో ఏం చేయలే, చేతిలోనే పట్టుకొని ఉన్నాడు. అందరు కలిసి బాగా కొట్టి ఆవిడ చైన్ ఆవిడకి ఇప్పించారు. ఇక్కడ ఏదో లక్కుండ బట్టి దొరికింది. ఇలా ఎంతమందికి దొరికింది చెప్పండి? దొరకదనమాట. అందుకని వీలున్నంత వరకు బయటకు వెళ్ళేటట్టయితే కవరింగో లేకపోతే 1 గ్రామ్ గోల్డో ఉంటుంది కదండి, వేసుకోండి. మనం ఇతరుల కోసం బ్రతకడన్నా మన కోసం మనం బ్రతకాలి. మన ప్రాణాలకి ఎటువంటి హాని రాకుండా ఉండాలంటే మనమే జాగ్రత్త చేసుకోవాలి. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, ఈ కాలంలో ఏది గోల్డ్ ఏది కవరింగ్ తెలుస్తుందండి? తెలియడంలో రెండు ఒకేలాగా ఉంటుంది. అలా తెలిసినా కూడా పర్వాలా, ఏమన్నా అనుకొని నవ్వుకొని ఏమన్నా అనుకొని మన నగ మనకి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తాళి చైన్ చూసారంటే తక్కువ గోల్డ్ ఉన్న వాళ్ళు ఒక 2 సవర్లు, ఇంకొంచెం 3, కొంతమంది 7, 8 ఇట్లా చేయిస్తూ ఉంటారు. 2 సవర్లు అంటే ఎంత అండి? 2.5 లక్షలు అయింది. మళ్ళీ మనం పోగు చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోగలరా? 2.5 లక్షల పైనే చేయగలమా చెప్పండి? ఎంత కష్టం. అందుకని ఏం పర్వాలా, మీ మెడలో ఉన్నది దాచిపెట్టుకొని చక్కగా వేసుకోండి. ఇక్కడ వాళ్ళు అయితే తమిళ్ వాళ్ళు అయితే ఏమంటే వాళ్ళకి పసుపు తాడు వేసుకున్న అలవాటు. ఎంత పెద్ద కోటీశ్వరులు అయినా సరే పసుపు తాడు వేసుకుంటారండి, ఎన్ని నగలేసినా కూడా. ఇప్పుడు కాలక్రమేణా మారిపోయి వాళ్ళు కూడా చైన్లు వేయడం స్టార్ట్ చేశారు. అంటే తాళి చైన్ వేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అందరూ ఏం చేస్తున్నారు, అమ్మో భయంగా ఉందని చెప్పేసి తాళి చైన్ తీసి లాకర్లో పెట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు పసుపు తాడుతోనే తిరుగుతున్నారు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక కవరింగ్ చైన్ వేసుకుంటున్నారు. అంత భయంగా ఉంది. ఇలా వేసుకోవడానికి కారణం ఏమంటే, ఒక అత్త కోడలు వెళ్తూ ఉన్నారండి. వెళ్తూ ఉంటే కోడలు మెడలో వదిలి ఆగుతాడు, అత్తగారు కూడా అరుస్తూ ఉంటుంది. వీళ్ళు వదిలేసినా పోయేది, ఇద్దరు కలిసి పోరాడతారు ఆ చైన్ ఎలానా లాక్కోవాలని. కత్తి పెట్టి మెడలో కోసేసాడండి. నరం దిగిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడే ఆవిడ చనిపోయింది. ఇది ఒక 2 months క్రిందట జరిగింది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇక్కడ పోలీసులు అనౌన్స్ చేస్తున్నారండి, ముఖ్యమైన ప్రదేశాల్లో మీ నగల జాగ్రత్తగా పెట్టుకోండి, వేసుకొని తిరక్కండి, అట్లా వేసుకున్నట్లయితే జాగ్రత్త అని అన్ని చోట్ల అనౌన్స్ చేస్తున్నారు.
మరి మన ఊరు సైడ్ అలా అనౌన్స్ చేస్తున్నారా నాకు తెలియదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు నగ పోయినా కూడా ప్రాణాలకి ఏమి రాకూడదు కదండి. మనం బ్రతికి బాగున్నాం అనుకోండి, చేయించుకోవచ్చు కష్టపడి. ప్రాణం పోతే ఏమవుతుంది చెప్పండి? దాన్ని ఎవరు ఇది చేయగలరు కదా. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అండి ఈ నగల వలన. అందరూ ఇలా 1 గ్రామో ఏదో కొని పెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు, ఇలా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా దానికి తగినట్లుగా జాగ్రత్తగా వెళ్ళగలం. కారులో వెళ్ళి మండపం ముందు దిగేసి చూసేసి మళ్ళీ కారులో ఎక్కొస్తామంటే కూడా వేసుకోవచ్చు. ఈ కారుల్లో కూడా అది ఇంటీరియర్గా ఉండే సైడ్ వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు అస్సలు వేసుకోకండి. మధ్యలో కారు ఆపేసి లాక్కుంటున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కొంచెం 1 గ్రామ్ గోల్డ్ కొనిపెట్టుకోండి. ఇంతకుముందు నేను కొనకూడదు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం కోసం చెబుతున్నా. సరే, మీరు ఏదో జ్యువెలరీ ఉన్నారన్నారే, అది చూపించండి అని అడుగుతున్నారు కదా. ఇదిగోండి, మెళ్ళ వేసుకున్న చూపిద్దామని ఇదొకటి. తర్వాత ఇంకోటి కూడా ఉందండి. ఇంకా 2, 3 ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఈ 2 ఉన్నాయి. ఇదండి, ఇప్పుడే తీసుకున్నాను అనమాట. లాస్ట్ వీక్ మీకు చూపిస్తున్నా. బాగుందా? ఎలా తీసుకున్నారండి? మనీగా ఇచ్చి తీసుకున్నారా లేకపోతే గోల్డ్ కాయిన్స్ ఇచ్చి తీసుకున్నారా అని మీరు అడగొచ్చు. చెప్తాను చూడండి. బాగుందా? దీని ఒక కాస్ట్ ఎంత అయిందంటే 250 రూపీస్ అండి. ఇది కనిపిస్తుందా? 250 రూపీస్ ఈ నెక్లెస్ అయితే ఊడిపోయింది. మళ్ళీ నేను ఫిక్స్ చేసుకున్నానండి. ఇది వేసుకున్నా కూడా ఎవరికి పిచ్చిదని తెలియదు, గోల్డ్ అనుకుంటారు. నెక్స్ట్ పోతే నా మెడలో పెట్టుకున్నాను. ఇది గోల్డ్ కాదండి. దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్ ఎంతోనండి, అంతే. ఇది ఒకసారి మధ్య మార్కెట్కి వెళ్ళినప్పుడు మా అత్తయ్య తెచ్చారనమాట. 50 రూపీసే ఇది. ఎందుకు నీకు పని పట్టలేదా అని తిట్టాము. కానీ ఇది కూడా వేసుకోవచ్చు బయటకు వెళ్ళేటప్పుడు. అందుకని 50 అంటే మనం షాపింగ్లకి గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఇది వేసుకోము. ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు. 50 రూపీసే ఈ చైన్ యొక్క కాస్ట్. ఇవి చూస్తే పిచ్చిలాగా లేదండి, ఎవరు నమ్మడంలో. పిచ్చిదంటే కూడా ఇది కూడా ఎవరు నమ్మరు పిచ్చిదంటే. ఇలాంటివి వేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి అలా వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఏది గోల్డ్ ఏది నకిలీ తెలియడం లేదు కదా, అందుకని వేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకో 2 ఉన్నాయి. అలానే ఒక చైన్ కొనుక్కున్నాను అనుకోండి, 1 గ్రామ్ గోల్డ్. బాగుంటుంది బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. మనం ఎంతో కష్టపడి చెప్తారు కదా పెద్దోళ్ళు, నోటిని కట్టి పొట్టను మార్చుకొని డబ్బులు దాచిపెడుతున్నారని చెప్తారు కదా ఒక సామెత. అట్లా జాగ్రత్తగా చూసి పైసా ఖర్చు పెట్టి ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలని మన సంతోషాలన్నింటినీ కోల్పోయి ఎలాంటి ఎంజాయ్మెంట్ చేయకుండా మన పిల్లల కోసం మన కోసం దాచిపెట్టుకొని మనం గోల్డ్ కొనుక్కుంటే వీళ్ళు వచ్చేసి ఈజీగా కొట్టేసి వెళ్ళిపోతుంటే తీసుకున్నా పర్వాల, ఎక్కడ పడితే అక్కడ కత్తి పెట్టి కోసేస్తుంటే ఏం చేస్తామని చెప్పండి. వాళ్ళకి తెలుసా మన కష్టం? ఆ గోల్డ్ వెనకున్న మన కష్టం వాళ్ళకి తెలుసా అండి? అస్సలు తెలియదు. ఇష్టానికి చేస్తున్నారు. ఎక్కువగా నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్తున్నారండి. ఎవరన్నా ఉండనియండి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు, చదువుకున్న చదువుకి బ్రతకడానికి దారి తెలియక ఇలా అయితే బాగా ఈజీగా తొందరగా కోటీశ్వర్లు అయిపోవచ్చు, సెటిల్ అయిపోతారు. కానీ వీళ్ళ కష్టం వాళ్ళకేం తెలిసిద్ది? వాళ్ళు పడే కష్టమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఎలా ఈ మనీని దాచిపెట్టి సమకూర్చుకొని అంతా ఇది ఎలా కొనుక్కున్నారు, ఎందుకు కొనుక్కున్నారని వాళ్ళకి తెలుసా? అలా ఆలోచిస్తారు, తీసుకునే వాళ్ళు ఆలోచించారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. పర్వాలేదు, ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట. అందుకని కొని పెట్టుకోండి, ఒక 2, 3 సెట్లు కొని పెట్టుకోండి, ఏం పర్వాలేదు. అలానే చైన్ కూడా కొనుక్కోండి. గాజులు పెద్దగా పట్టించుకోరండి, ఏది వేసుకున్నా కూడా పిచ్చి గాజులు కూడా గోల్డ్ అని కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారని అస్సలు ఆలోచించకుండా ఇలా కొనుక్కొని జాగ్రత్తగా ఉండండి, సరేనా? అందుకే ఒక అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఊరికే సేవింగ్స్ చేసుకోండి, అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని చెప్తూ ఉంటాము. అది కూడా కాదు, ఇలాంటి ముఖ్యమైన విషయాల్ని మీకు షేర్ చేయాలి. నాకు వచ్చి నేను ఎలానో నా సబ్స్క్రైబర్స్ అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అనే అనవచ్చు అందరూ. అలానే మీరు నా మంచి కోరేవాళ్ళు, నేను మీ మంచి కోరాలి కదా, చెప్పాలి కదా. మంచి విషయాలు మాత్రం చెప్పి ఇలాంటి విషయాల్ని దాచిపెట్టామనుకోండి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూసి అమ్మో ఇలా అన్నీ జరుగుతుందా, ఇంకా జాగ్రత్తగా ఉందని జాగ్రత్త పడతారు కదా. అందుకని ఈ వీడియో చేశానండి.
తప్పకుండా మన వీడియోస్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.